ఫ్రెండ్స్ మొత్తం చూస్తే మంచి ఫీల్ అయితే ఉంటది. నిజంగా చెప్పాలంటే చాలా బాగుంటది వీడియో అనేది. చాలా ఈజీగా ఉంటది. స్వీట్ అండ్ షార్ట్‌గానే ఉంటది వీడియో. పెద్ద లెంత్ అయితే ఏం చేయను. ఫోటోస్ రీప్లేస్ లాగానే ఉంటది. ఓకే. ఫుల్ ప్రాజెక్ట్ కూడా ఇస్తారు. డిస్క్రిప్షన్‌లో ఉంది. కావాలంటే అక్కడ నుంచి ట్రై చేయండి. కొంచెం ఎక్స్‌ప్లెయిన్ కూడా వినండి. ఒక 1 మినిట్ అయినా, 2 మినిట్స్ అయినా చూసిన తర్వాత ఈజీగా చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియో అయితే చేసేద్దాం. ఫస్ట్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓకే. మీకు యాప్ అయితే టెలిగ్రామ్‌లో ఇస్తాను. అక్కడ నుంచి ట్రై చేయండి. లేకపోతే ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. కొంచెం లేట్ అయినా మీకు పెడతాను. నేను యూజ్ చేసే యాపే పెడతాను. అంటే నేను యూజ్ చేసే వర్షనే పెడతాను. ఓకేనా? ఓకే. ఇక్కడ నేనైతే ప్రాజెక్ట్‌లోకి వెళ్ళాను. ఇందులో మీరు ఫాంట్ కానీ ఇలాంటివి డౌన్లోడ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఎందుకంటే ఒకటే ఫాంట్ ఉంటది అది. అది ఓన్లీ మీరు మధ్యలో అది చూశారు కదా! 27 మార్చ్ హ్యాపీ బర్త్‌డే అని. దానికోసం ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఈ ఫాంట్ అనేది చాలా అంటే చాలా సార్లు యూజ్ చేసిన. ఓకే. మీ దగ్గర ఉంటే చాలా హ్యాపీ. లేకపోతే మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎక్కువ సోది చెప్పను. 2 ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఒక గూగుల్ ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చాను. ఇంకోటి ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఫస్ట్ మనం ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుందాం. ఎందుకంటే ఈ గూగుల్ ప్రాజెక్ట్ ఇందులో పెడితే మళ్ళీ ల్యాగ్ ప్రాబ్లమ్ వస్తది. కాబట్టి ఫస్ట్ ఫుల్ ప్రాజెక్ట్ ఎడిట్ చేసిన తర్వాత గూగుల్‌ది లాస్ట్‌లో చెప్తే మీకు మొత్తం అయిపోతది. ఓకేనా? ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఎక్కువ సోది ఏం చెప్పను. స్వీట్ అండ్ షార్ట్‌గా చెప్పేస్తాను. ఓకే. ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ పెడదామని అనుకుంటే ఫోటోస్ రీప్లేస్ పెట్టుకోండి. ఇందులో ఫోటోస్ రీప్లేస్ పెట్టినా కూడా బాగానే వస్తది. ఓకే. ఒకవేళ ఫోటో రీప్లేస్ పెట్టడం ఇంట్రెస్ట్ లేకపోతే ఈ ఫోటోకున్న ఎఫెక్ట్ కాపీ చేసి మీ యొక్క ఫోటోకి పేస్ట్ చేస్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటోకున్న ఎఫెక్ట్ కాపీ చేసిన పైన ప్లస్ ఐకాన్ కాపీ చేసి ఈ ఫోటో డిలీట్ చేస్తున్నా. మళ్ళీ స్టార్టింగ్‌లో వచ్చి ఇక్కడ నేను ఒక ఫోటో యాడ్ చేస్తాను చరణ్ సార్‌ది. ఏదైనా ఒక ఫోటో యాడ్ చేద్దాం. ఈ ఫోటో యాడ్ చేసిన పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ పైన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేసిన. సెట్ అయింది ఇది. ఓకే. ఒకవేళ సరిగ్గా సెట్ కాకపోతే మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి మీ ఫింగర్ తోటి. కొంచెం బాగా చేసుకోండి అడ్జస్ట్‌మెంట్. ఓకే. ఓకే. ఇలాగైతే ప్రతి ఒక్కటి 1 బై 1 అయితే ఈజీగా అయితే చేసుకోండి. ఓకే. ఇలా కొన్ని ఫోటోస్ అయితే ఉంటది. ఇక్కడ మెయిన్ మ్యాటర్ గురించి చెప్పాలి. మెయిన్ మ్యాటర్ అంటే ఇందులో ఇక్కడ మనకు 4 లేయర్స్ అయితే ఉంటాయి. కింద ఉంటది. టోటల్ డౌన్‌లో ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోస్ రీప్లేస్ పెట్టుకోండి. ఓకే. కింద ఇక్కడ చూడండి నాల్ యానిమేషన్ కింద ఉంటది. ఓకే. ఇక్కడ చూసుకుంటే మనకు గ్రూప్స్ అయితే ఉంటది. గ్రూప్స్‌లో టెక్స్ట్ కూడా ఉంటది. ఓకే. మీరు ఎందుకు స్టార్టింగ్‌లో పెట్టాము టెక్స్ట్ అనేది అంత పర్ఫెక్ట్‌గా అయితే పెట్టలేదు. కాబట్టి ఇక్కడ కూడా మనం నేమ్ అయితే పెడితే ఇంకా సూపర్‌గా ఉంటదని ఇలాగైతే పెట్టాను. అంటే స్టార్టింగ్‌లో గూగుల్‌లో సెర్చ్ మాత్రమే వస్తది. దాని తర్వాత డేట్ కానీ ఇలాంటివి కూడా వస్తది. కానీ అంత డీటెయిల్‌గా రావాలంటే ఇది కూడా ఉంటే చాలా బాగుంటదని ఇలా పెట్టాను. ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇది రిమూవ్ చేసినా నో ప్రాబ్లమ్. ఓకేనా? మీ చాయిస్ అది. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక గ్రూప్ సెలెక్ట్ చేసిన. పైన ఉంది కదా! టాప్‌లో ఒక గ్రూప్. ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళాను. ఓకే. ఈ గ్రూప్‌లోకెళ్ళిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళి మీరు యాడ్ చేద్దామని అనుకుంటున్న ఫోటో సెలెక్ట్ చేసుకోండి. కిందికి తీసుకురండి. కిందికి తీసుకొచ్చిన తర్వాత కొంచెం సైజ్ తక్కువ చేసి ఇక్కడ పెట్టుకోండి ఇలా. పెట్టిన తర్వాత టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. 100% టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి కొంచెం అడ్జస్ట్‌మెంట్ మాత్రం కొంచెం బాగా చేయండి. ఓకేనా? దాని తర్వాత ఈ ఫోటో షేప్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి రామ్ చరణ్ సార్ ఫోటో ఉంటది కదా! దాన్ని డిలీట్ చేసి పైన టెక్స్ట్ ఉంటది. అందులోకెళ్ళి మీరైతే మీ యొక్క ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటదో అది పెట్టేయండి. ఫాంట్ చేంజ్ చేసుకోవాలంటే పైన ఫాంట్ సెలెక్ట్ చేసి ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు చూడండి ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు బ్యాక్ వద్దాం. సెట్ అయిపోతది. ఇలా ఇక్కడ చూడండి డేట్ చేంజ్ అయింది. ఫోటో కూడా చేంజ్ అయింది. ఫోటో మాత్రం కొంచెం అడ్జస్ట్‌మెంట్ బాగా చేయండి. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకో కొన్ని ఫోటోస్ ఉంటది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆర్ఏఎం చరణ్ అని ఉంటది. మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీరు నేమ్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు. నాకు ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు స్టార్టింగ్‌లో పెట్టండి. ఇంతకుముందు చెప్పిన గ్రూప్ కదా! అక్కడ పెట్టండి. ఇక్కడ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మేబీ నచ్చితే పెట్టుకోండి. ఓకే. అంతే. ఓకే. చూడండి బాగా అనిపిస్తుంది. ఒకసారి బ్యాక్ వద్దాం. ఇది మాక్సిమం చేంజ్ చేసిన తర్వాత ఇంక్ వీడియోస్ కూడా ఇందులో ఉంటది. ఓకే. ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే నేను గూగుల్ ప్రీసెట్ ఇచ్చాను కదా! ఈ గూగుల్ ప్రీసెట్‌ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రామ్ చరణ్ బర్త్‌డే అని ఉంటది. ఇప్పుడు ఈ గ్రూప్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఒక వీడియో ఉంటది. వీడియో పక్కన ఇక్కడ మనకు రామ్ చరణ్ అని బర్త్‌డే ఉంటది. ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఎగ్జాంపుల్‌గా మహేష్ బాబు అని పెట్టాను అంతే. ఇప్పుడు బ్యాక్ వద్దాం. డేట్ కూడా చేంజ్ చేయాలంటే చెప్తాను. డేట్ చేంజ్ చేయాలంటే ఇక్కడ ఈ టెక్స్ట్ ఉంది కదా! ఈ గ్రూప్ సెకండ్ గ్రూప్ ఇందులోకెళ్ళి గ్రూప్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 27 ఉంటది. ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫోటోస్ ఉంటది. ఈ ఫోటోస్ గురించి కొంచెం డీటెయిల్‌గా చెప్పాలి. ఓకే. ఇక్కడ మనకు మొత్తం 9 ఫోటోస్ ఉంటది. ఓకే.
ఇక్కడ చూడండి ఈ గ్రూప్‌ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్ళి ఈ ఫోటోని మీరైతే డిలీట్ చేసి మీ యొక్క ఫోటో ఉంటుంది కదా! ఆ ఫోటోని యాడ్ చేసుకోండి షేప్ కిందకి. యాడ్ చేసిన తర్వాత కరెక్ట్‌గా కొంచెం సైజ్ తక్కువ చేసి ఆ ఫోటో ఎక్కడైతే కనిపిస్తుందో ఇలా అక్కడైతే పెట్టుకోండి. ఆ షేప్ ఎంతైతే ఉందో అంతే మీ ఫోటో పెట్టుకోండి చాలు. ఇప్పుడు చూడండి ఫోటో చేంజ్ అయింది. ప్రతి ఒక్క దాంట్లో ఫోటో చేంజ్ చేయండి. దానికి యానిమేషన్ కూడా మంచిగా వస్తది. చాలా సూపర్ యానిమేషన్ వస్తది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ గ్రూప్ అనేది కొంచెం ముందలకి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఫోటో చేంజ్ చేయగానే కొంచెం గ్రూప్ ముందల వచ్చింది. నో ప్రాబ్లమ్. ఆ గ్రూప్ సెలెక్ట్ చేసి యారో సెలెక్ట్ చేసుకుంటే సెట్ అయిపోతది. ప్రతి ఒక్క ఫోటోని ఇక్కడనే చేంజ్ చేసుకోండి. ఓకేనా? గుర్తుపెట్టుకొని అన్నీ ఇక్కడ చేంజ్ చేసి పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ ఆల్ చేసి కాపీ చేసుకోండి దీన్ని. కాపీ చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్‌తో ఓపెన్ చేసి స్టార్టింగ్‌లోనే పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది చూడండి. ఇలా వచ్చేసింది. దాని తర్వాత ఆటోమేటిక్‌గా ఎఫెక్ట్ అన్నీ వచ్చేస్తది. ఇప్పుడు వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.